తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. విశాఖ ట్రాఫిక్లోనైతే మాత్రం ప్రత్యేక పాత్ర పోషించబోతుంది. అసలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రాఫిక్ విధానం అయితే ఇప్పటివరకు అమలు చేయలేదు. మొట్టమొదటిసారిగా ఏపీలో విశాఖలో అమలు చేయడానికి మన విశాఖ కమిషనర్ శంఖభద్ర బాబ్జీ గారు నడుము కట్టారు. దీనిపైన అసలు ఏంటి ఏ ట్రాఫిక్లో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనే విషయం ఆయనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. విశాఖలో ట్రాఫిక్లో కొత్త విధానం ఏ ద్వారా మీరు ప్రవేశపెట్టబోతున్నారు, అది ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మేము కొత్త ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందులో ముఖ్యమైన రెండు భాగాలు. ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ద్వారా ఎవరైనా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ ఉల్లంఘిస్తే వెంటనే రికార్డ్ అయిపోతుంది, దొరికిపోతారండి. ఒక వ్యక్తి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, ఒక టూ వీలర్ మీద ముగ్గురు కలిసి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారండి, లేకపోతే హెల్మెట్ ధరించడం లేదు. ఈరోజు పోలీస్ చూస్తే హెల్మెట్ ధరిస్తారు, పోలీస్ లేకపోతే హెల్మెట్ పక్కన పెడుతున్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోతూ ఉండగా పోలీస్ చూస్తే ఒకరు దిగిపోతారు, మళ్ళీ పోలీస్ లేకపోతే మళ్ళీ ఎక్కుతారు. ఇలా జరుగుతుంది. కానీ ఈ ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం ప్రవేశపెడితే 24/7 ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ కెమెరా రికగ్నిషన్ కెమెరా ద్వారా రికార్డ్ అయిపోతుంది నంబర్ ప్లేట్. ట్రిపుల్ రైడింగ్ చేసినా, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసినా, మొబైల్లో మాట్లాడుతూ బండి నడిపినా, సీట్ బెల్ట్ లేకుండా బండి నడిపినా, అతి వేగంతో వెళ్ళినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, మోడిఫైడ్ సైలెన్సర్తో పెద్ద శబ్దం చేస్తూ వెళ్తూ ఉంటే, ఓవర్లోడింగ్ చేస్తూ ఓవర్లోడింగ్ కండిషన్లో వెళ్తూ ఉంటే, జిగ్జాగ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ చేస్తే ఇమీడియట్గా రికార్డ్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఈ చలాన్ జనరేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఏఐ ద్వారా మేము ఆ వ్యక్తి ఫేస్ చూసి అతను త్రాగి ఉన్నారా లేదా, అతను మైనరా కాదా, అది కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా ఉంటే అలర్ట్ పంపడం, నెక్స్ట్ జంక్షన్లో ఆల్కోమీటర్ ద్వారా చెక్ చేయడం ఆల్కహాల్ లెవెల్. అదే మాదిరిగా మైనర్ అని ఏఐ ద్వారా మాకు అలర్ట్ ఇస్తే ఏజ్ వెరిఫై చేయడం, ఆధార్ కార్డ్ తెప్పించి లేకపోతే ఏజ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ తెప్పించి వెరిఫై చేయడం, ఇవన్నీ జరుగుతుంది. దానివల్ల 100% ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోతాయి. ట్రాఫిక్ పోలీస్ పూర్తిగా ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఇది ఒక భాగం. మరో భాగం వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ కెమెరా. ఫేస్ రికగ్నిషన్ కెమెరా ద్వారా ఆ రోడ్ మీద ఉన్న ప్రతి వెహికల్, అందులో కూర్చున్న ప్రతి వ్యక్తి, బండి నడుపుతున్న ప్రతి వ్యక్తి, పాదదారులు అందరూ వెళ్తూ ఉంటే ఆ ఫేస్ రికగ్నిషన్ చేయడం, గుర్తించడం జరుగుతుంది. ఆ ఫేస్తో మా దగ్గర ఉన్న డేటాబేస్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న క్రిమినల్ డేటాబేస్తో కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏఐ ఎలా వస్తుంది అనుకోండి. 1999 సంవత్సరంలో ఒక క్రిమినల్ ఫోటో మేము తీసుకున్నాం. ఇప్పుడు 2025 సంవత్సరం, 30 సంవత్సరాలు దాటిపోయినాయి. ఏఐ ద్వారా ఈ 30 సంవత్సరంలో ఆ ఫేస్ ఎలా మారిపోతుందో ఆ ఏఐ ద్వారా వస్తుంది. సో ఆ ఫేస్తో ఇప్పుడు కంపారిజన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 30 సంవత్సరాల్లో ఫేస్ మారిపోయినా కూడా ఏఐ యూజ్ చేస్తాం కాబట్టి ఆ కరెక్ట్ ఫేస్ కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఆ ఫేస్ టాలీ అయితే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తుంది. ఈ విధంగా
అత్యాధునికమైన కెమెరాస్ ద్వారా ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. త్వరలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది చేయగలిగితే రోడ్ యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోతాయి. రోడ్ యాక్సిడెంట్ వల్ల మరణాలు తగ్గిపోతాయి, గాయాలు తగ్గిపోతాయి. మన నగరంలో నేరాలు కూడా బాగా తగ్గిపోతాయని మేము నమ్ముతున్నాం, ఆశిస్తున్నాం. నగరంలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబడుతున్నారు? ప్రథమంగా అది నగరం మొత్తం ఏర్పాటు చేస్తున్నారు ఒకేసారి. ఇప్పుడు కంపెనీస్ డిపిఆర్ తీసుకొస్తారండి. వాళ్ళు ఎంత అడుగుతారు బడ్జెట్, మా దగ్గర మేము ఎంత బడ్జెట్ స్పేర్ చేయగలుగుతాం, ఇది చూసి నిర్ణయం చేయడం జరుగుతుంది. కానీ మొట్టమొదటి ఫోకస్ బీచ్ రోడ్ మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇది చాలా ఖర్చుతో కూడిన పని, దానికి నిధులు కూడా కావాలి. ఇప్పుడు నిధులు సమకూరారు. ఇప్పుడు నిధుల గురించి ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్తో, జీవీఎంసీ కమిషనర్తో, మన గౌరవ వైజాగ్ ఎంపీ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. త్వరలో ఇంకొక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఆ నిధుల గురించి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ ద్వారా గుర్తిస్తారు స్పీడ్గా వెళ్ళిన వెహికల్కి? ఇప్పుడు సిటీ లిమిట్స్లో ఎంత స్పీడే వెళ్ళాలని చెప్పేసి మనం అక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని పరంగా. నెక్స్ట్ గతంలోనైతే గ్రీన్ ఛానల్ ఉండేది మనకి. ఒకసారి సిగ్నల్ ఆన్ చేస్తే అప్ టు ఏదైతే హనుమంతవాక నుంచి గాజువాక వరకు ఈజీగా వెళ్ళిపోయేవారు. అలాంటివి ఏమైనా మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు? ఇది ట్రాఫిక్ సిగ్నల్ సింక్రోనైజేషన్ అంటారండి. ఇది జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది. ఆల్రెడీ ఒక కంపెనీతో జీవీఎంసీ టైఅప్ చేస్తున్నారండి. సో ఈ ట్రాఫిక్ సిగ్నల్ సింక్రోనైజేషన్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు పనిచేయట్లేదు. మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసాము. దీంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్ సింక్రోనైజేషన్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పాము. అది కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఏ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ట్రాఫిక్కే కాకుండా ఏదైనా క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్కి కూడా బాగా ఉపయోగపడుతుంది అంటారు సార్ ఇది? అవునండి. ఇలా క్రిమినల్స్ని గుర్తించి క్రిమినల్స్ ఏదైనా నేరం చేయకముందే పట్టుకోగలిగితే ఖచ్చితంగా నేరాలు తగ్గిపోతాయి. నేరాలు తగ్గిపోతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా ది బెస్ట్ అయిపోతుంది, అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది నగర కమిషనర్ శంఖభద్ర భాగ్య గారు చెప్తున్న పరిస్థితి. విశాఖలోనైతే మాత్రం ద్వారా ఏర్పాటు చేసే కెమెరాలతోనైతే మాత్రం ట్రాఫిక్ని అయితే మాత్రం నియంత్రించడంలో చాలా ముందంజగా ఉండొచ్చు. అలాగే ఏదైతే క్రిమినల్స్ అంటే ఫోటో వాళ్ళ ఫోటోని కూడా గుర్తిస్తుంది, వాళ్ళ ఫేస్ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. ఆ క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సిటీలోకి వచ్చినప్పుడు ఈజీగా గుర్తించవచ్చు. దానివల్ల కూడా ఏవైతే నేరాలు కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా ఇంప్లిమేషన్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిలో విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయడం ఇది చాలా ఆనందదాయకంగా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.